ఓకే అండి. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరలోకముందున్న పరమ తండ్రి దేవుడు మనలందరినీ కూడా ప్రేమించి ఈ గొప్ప సమయాన్ని మనకివ్వడం జరిగింది. ఇంతకుముందు వారాలు, ఇంతకుముందు రోజుల్లో, ఇంతకుముందు ఆరాధన కార్యక్రమాల్లో మనమందరము కూడా నిద్ర వలన కలిగే నష్టాలు ఏంటో మనం వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనం అందరం విన్నాం. నిద్ర వల్ల కలిగే నష్టాలు రెండు ఉన్నాయి. అందులో ఒకటి దరిద్రం ఉంటుంది, దరిద్రం వెంటాడుతుంది. దరిద్రంతో పాటు రెండవ నష్టం ఏంటండి అంటే లేమి కూడా లేమి కూడా మనతో ఉంటుంది అనే విషయాన్ని మనం నిద్ర వల్ల కలిగే నష్టాలు, ఈ రెండు విషయాలు మనం విన్నాం. ఎటువంటి వారికి లేమి వస్తుంది, ఎటువంటి వారికి ఏ ఇబ్బందులు కలుగుతాయి, లోటు వస్తుంది అనేది కూడా మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ వారం నుండి మరో కొత్త విషయాన్ని మనం జాగ్రత్తగా మనం విందాం. ఏంటండి అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన కలిగిన లాభం ఏంటి. ఈ వారం నుండి కొత్త విషయం మనకి. ఎలాగండి? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట వలన కలిగిన లాభాలు మనకు ఉన్నాయి. ఎందుకంటే లాభం అనే పదం ఎందుకు వాడాను అంటే, ఈరోజు క్రైస్తవ్యపు తీరి, క్రైస్తవ్యపు వైఖరి, క్రైస్తవ్యపు విధానము, క్రైస్తవ్యపు శైలి ఎలా మారింది అని ఆలోచిస్తే జాగ్రత్తగా మనం యేసు ప్రభువును నమ్ముకుంటే, యేసు ప్రభు నుండి విశ్వాసం ఉంచితే ఏమండి నీ కుటుంబంలో వివాహము జరుగుతుంది అనే వైఖరి సంఘములోనికి, విశ్వాసులు కుటుంబంలోనికి ఈ యొక్క వైఖరి వచ్చేసింది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచటం వల్ల కలిగిన లాభం ఏంటండి అంటే, నువ్వు నిజంగా క్రీస్తుని విశ్వసిస్తే నువ్వు బహుగా ఆశీర్వదించబడతావు అనే వైఖరి, ఆ విధానం అనేది, ఆ పద్ధతి అనేది క్రైస్తవ కుటుంబాల్లోనికి వచ్చేసింది. క్రీస్తుని విశ్వసించటం వలన ఏమండి నీకు మేలు జరుగుతుంది. యేసు ప్రభుని విశ్వసించటం వలన నీకు ఏమండి అంతా కూడా మంచే జరుగుతుంది. యేసు ప్రభుని విశ్వసించటం వలన నీకు లాభమే కలుగుతుంది, కానీ నష్టం ఎప్పుడూ కలగదు. సంతోషమే తప్ప శ్రమ, సంతోషమే తప్ప శోధనలు, సంతోషమే తప్ప బాధలు మీకు ఎప్పుడు కూడా రావు, కలగవు అనే వైఖరి క్రైస్తవ్యములోనికి వచ్చేసింది. ఏమండి? క్రీస్తుని విశ్వసించటం వలన కలిగిన లాభం ఏంటి అంటే, మీ కుటుంబంలో నీ కుమారుడికి లేదా నీ కుమార్తెకు వివాహము జరుగుతుంది. క్రీస్తుని విశ్వసించటం వలన ఉద్యోగము వస్తుంది. క్రీస్తుని విశ్వసించటం వలన, క్రీస్తును యేసుప్రభు వారు నమ్ముకొనుట వలన కలిగిన లాభం ఏంటంటే, మీరు ఇల్లు కడతారు. ఏమని మీకు అర్థమవుతుందా? మీరు ఇల్లు కడతారు, పెళ్ళి చేసుకుంటారు, నీకు మంచి పిల్లలు పుడతారు అనే వైఖరి సంఘములోనికి, క్రైస్తవ్యములోనికి ఎన్నో సంవత్సరాల క్రితం నుండి అది ప్రయాణం చేస్తూనే ఉంది. అవునాక చెప్పండి. యేసుప్రభువు నమ్ముకుంటే వల్ల ఏంటి లాభము అంటే ఏమంటే, నీవు ఒక ఉన్నత స్థాయిలో ఉంటావు. శ్రమలు అనేవి రావు, ఎప్పుడూ కూడా కష్టాలు అనేవి రావు, ఎప్పుడూ కూడా నీకు చింత అనేది ఉండదు, ఎప్పుడూ కూడా నీకు దిగులు అనేది ఉండదు అనే వైఖరి క్రైస్తవ్యంలోనికి వచ్చేసింది. ఏమంటే ఎలాగైతే ఎవరు నమ్ముకోరు యేసుప్రభువుని చెప్పండి. ఎలా చెప్పుతే దైవ సేవకులు, దైవజనులు, దేవుని యొక్క పనివారు, బోధకులు ఉంటున్నవారు
ఇటువంటి విధానంలో దేవుని వాక్యాన్ని సంఘములోనికి, సమాజంలోనికి చెప్పుట వలన ఎటువంటి వారైనా యేసుప్రభు దగ్గరికి రావడానికి ఎందుకు ఇబ్బంది పడతారు? ఇబ్బంది పడరు. ఎందుకంటే ఏమంటే పెళ్ళి ఉచితం, ఇల్లు ఉచితం, ఉద్యోగం ఉచితం, పిల్లలు ఇస్తాడు దేవుడు. ఏమంటే ఎప్పుడు కూడా మేము బాగుంటాం, ఎప్పుడు కూడా మేము సంతోషంగా ఉంటాం, మాకు శ్రమ అనేది ఉండదు, బాధ అనేది ఉండదు, దుఃఖం అనేది ఉండదు. ఇగో సేవకుడు చెప్పాడు మాకు, పలానా దైవ సేవకుల ద్వారా మేము విన్నాం, అందుకే యేసు ప్రభువుని మేము నమ్ముకున్నాము. లేదా వైఖరి ఏమిటి? లేదా పద్ధతి? ఇప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం నుండి ఇదే తంతు ఇప్పటికీ సంఘములో, సమాజములో, కుటుంబములో, అవునా చెప్పండి, ఉంది. మరి ఇప్పుడు ఈ రోజు నుండి మనం ఏమి నేర్చుకోబోతున్నాము అంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట వలన, యేసు ప్రభుని స్వరక్షకుడిగా, దేవుడిగా మనం నమ్ముకొనుట ద్వారా, లేదా యేసు ప్రభుని మనం నమ్ముకొనుట వలన మనకి కలిగిన లాభం ఏంటి? మనం జాగ్రత్తగా విందాం. ఈరోజు మొదటి లాభం ఏంటో చూద్దాం. అందరు రెడీగా ఉన్నారా? ఏమండి? యేసు ప్రభు వారిని నమ్ముకొనుట వలన కలిగిన మొదటి లాభం ఏంటి? కలిగిన మొదటి లాభం ఏంటో జాగ్రత్తగా మీరు ఏమండి వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 43వ వచనములో ఏమండి భక్తులు ఏం చెబుతున్నారు అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడు అని చెప్పాడు. ఆయన యందు అంటే ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తునందు అని అర్థం. ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, అంటే నమ్మకం ఉంచుతారో, ఏమండి వాడు ఆయన నామమున మూలముగా పాపక్షమాపణ పొందునని, పాపక్షమాపణ కలుగునని, పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ యేసు ప్రభువును గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారు అనేను. అదే మాట. అంటే యేసు ప్రభువునందు మనం నమ్మకం ఉంచటం వలన, యేసు ప్రభువుని విశ్వాసం ఉంచటం వలన కలిగిన మొదటి లాభం ఏంటి? ప్రపంచానికి వినండి, ప్రపంచ ప్రజలకు యేసు ప్రభువుని దేవుడిగా నమ్ముట వలన, యేసు ప్రభు వారిని స్వరక్షకుడిగా నమ్మడం వలన, యేసు ప్రభుని దేవుడిగా నమ్ముకోవడం వలన కలిగిన మొదటి లాభం ఏంటండి అంటే, బైబిల్ చెప్తుంది అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము వచనము 43లో ఏం చెప్తుంది అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పాప క్షమాపణ కలుగుతుంది. ఇది మొదటి లాభం. ఏమండి? అంటే ఈ భూమి మీద భౌతిక సంబంధమైన కొంతమంది దైవ సేవకులు చెప్పిన, దైవ సేవకులు బోధించిన బోధ విధానం, ఇప్పుడు బైబిల్లో దేవుని వాక్యాన్ని చెప్పే బోధకులు బోధ విధానం తేడా ఉందా లేదా చెప్పాలి. తేడా ఉంది. వారేం చెప్పారు? మీరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి, మీరు ఇల్లు కడతారు. ప్రభునందు విశ్వాసం ఉంచండి, చెప్పండి, పెళ్లి జరుగుతుంది. ప్రభునందు విశ్వాసం ఉంచండి, ఉద్యోగం వస్తుంది అని వారు బోధిస్తున్నారు. కానీ బైబిల్లో అపోస్తలుల బోధ, జాగ్రత్తగా, అపోస్తలుల బోధ ఎలా ఉందంటే, ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతాడో వారికి కలిగిన మొదటి లాభం ఏంటి అంటే, పంట పండుతుంది. ఏమిటి? పంట చేతికి వస్తుంది, పిల్లలు పుడతారు, ఇల్లు కడతారు, ఏమంటే మంచి ఉన్నత స్థాయిలో ఉంటారని చెప్పలేదు బైబిల్. ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో అటువంటి వారందరికీ ఏం కలుగుతుంది అంటే, యేసు ప్రభు ద్వారా ఏం కలుగుతుంది అంటే పాపక్షమాపణ కలుగుతుంది. ఇది మొదటి లాభం. ఏమిటి? పాపక్షమాపణ లేకుండా, పాపక్షమాపణ కలగకుండా పాపము నుండి మనమందరం కూడా
విమోచింపబడకుండా, పాపము నుండి మనమందరము కూడా విడిపింపబడకుండా మనము చెప్పండి క్రైస్తవులమవుతాము అంటే అది చాలా తప్పు. మనం క్రైస్తవులము అవ్వాలి అంటే ఏమండి, మొట్టమొదటిగా మనం చేసే మొదటి పని ఏంటండి అంటే యేసే ప్రభువు అని మన నోటితో ఒప్పుకోవాలి. యేసే ప్రభు అయిన అని ముందు మన నోటితో ఒప్పుకోవాలి. ఒకటి. రెండు, పాపక్షమాపణ కొరకు బాప్తిజమము తీసుకోవాలి. మీకు అర్థమైందా? పాపక్షమాపణ కొరకు మన బాప్తిజము తీసుకున్న తర్వాత మూడవ పని ఏంటండి అంటే అప్పుడు మనం అందరము కూడా క్రీస్తు సంఘములోనికి చేర్చబడతాం. నాలుగవ పని ఏంటండి అంటే క్రీస్తు సంఘములోనికి చేర్చబడిన తర్వాత మనమందరము కూడా క్రైస్తవులము అనే ఒక అద్భుతమైన ఒక గుర్తింపు, ఒక ట్యాగ్ మనకి వస్తుంది. ఇదంతా జరగక మునిపే నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచు చెప్పండి, నువ్వేమంటది అయిపోతా. ఈ కార్యక్రమములన్నీ కూడా జరగకుండా సువార్త ఏంటి? బోధకుల సువార్త ఏంటి? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు, ప్రభునందు విశ్వాసం ఉంచు, నీకు అన్నీ జరుగుతాయి. ఈ ప్యాటర్న్ చేయకుండా, ఈ సిస్టాన్ని ఫాలో అవ్వకుండా, ఈ లేఖనాలను మనం పాటించకుండా మనకు అది కావాలి ఇది కావాలంటే దేవుడు అలా ఇస్తాడు చెప్పండి. కనుక యేసు ప్రభునందు మన విశ్వాసం ఉంచుట వలన కలిగిన మొదటి లాభం ఏంటి అని ఆలోచిస్తే మొదటిగా మనందరికి కలిగేది ఏంటండి అంటే పాపముల నుండి మనకు విమోచన, పాపము బానిసత్వం నుండి మనకి విడుదల, పాప శాపము నుండి మనకి విమోచన, పాప క్షమాపణ. మీకు అర్థమైందా? చూస్తారా? అంటే ఈ భౌతిక సంబంధమైన బోధకులు చేసే బోధ విధానం వేరు, బైబిల్లో అపోస్తలులు బోధించే బోధ విధానం వేరు. వారేమన్నారు? భౌతిక సంబంధమైన ఆశలు చూపించారు. బైబిల్లో ఉన్న బోధకులు ఏం చెప్పారు? నీకు పాప క్షమాపణ కలుగుతుంది, రా ప్రభువునందు విశ్వాసం ఉంచన్నారు. వారికి వీరికి చాలా 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 తేడా ఉంది. అవి తేడా బోధలు, నకిలీ బోధలు, చెప్పండి, వాక్య విరోధమైన బోధలు, భిన్నమైన బోధలవి. కానీ బైబిల్లో దాచబడిన బోధలు మాత్రం దైవ సంబంధమైన బోధలు, ఆత్మ సంబంధమైన బోధలు, అపోస్తలులు బోధించే పరిశుద్ధమైన బోధలు ఇవి. అందుకే బైబిల్లో భక్తులు ఏమి చెప్పారు? క్రీస్తునందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వారికి కలిగిన మొదటి లాభం ఏంటి? పాప క్షమాపణ. మీరు మర్చిపోకండి, ఎవరికైనా మీరు చెప్పండి సువార్త. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి అంటే గట్టి చెప్పండి. యేసు ప్రభుని నమ్ముకుంటే లాభాలు, ఇల్లు కడతాం, పెళ్లి జరుగుతుంది, పిల్లలు పుడతారు, పంట పండుతుంది, ఇవేవి కాదో. ప్రభు అయిన యేసుక్రీస్తును మనం నమ్మితే, విశ్వసిస్తే మనకు కలిగిన మొదటి లాభం ఏంటండి అంటే పాప క్షమాపణ. ఈ విశ్వ ప్రపంచములో పాపముల నుండి విడిపించే నాథుడు, ఈ విశ్వ ప్రపంచములో మనిషి చేసే పాపముల నుండి ఆ పాపములు తీసే దైవము ఎక్కడ లేదో. పాపములు తీసుకుంటే కోసం చాలామంది తీర్థయాత్రలు, ప్రయాణాలు, అవునా కాదా? ఎంతో ధనాన్ని ఖర్చు పెడుతున్నారు, వ్యయపరుస్తున్నారు. చివరికి పాప క్షమాపణ కొరకు పాపాలు పోవాలని తల వెంట్రుకలు కూడా కత్తిరించేసుకుంటున్నారు, గుండులు కూడా చేసేసుకుంటున్నారు. ఎందుకయ్యా అంటే ఇక పలానా దేవుడికి మేము ఒప్పుకున్నాం, పలానా మొక్కు మేము చేసుకున్నాం. ఎందుకు మొక్కు చేసుకున్నాం అంటే మేము చేసిన పాపముల నుండి మాకు క్షమాపణ దొరుకుతుంది అనే మూఢనమ్మకాల్లో గుడ్డిగా వెళ్ళిపోతూ మన అన్నలు, మన అక్కలు, మన తమ్ముళ్ళు, మన చెల్లెళ్ళు అందరూ కూడా ఈ భయంకరమైన సెంటిమెంట్స్ కలిగి, ఈ భయంకరమైన వైఖరి కలిగి మన తాత ముత్తాతల్లోనే వచ్చిన ఈ సాంప్రదాయాన్ని, ఈ ఆచారాన్ని చాలామంది
పాటిస్తూ పాపముల నుండి మాకు క్షమాపణ దొరికిపోయింది అనుకుని ఏమంటే గుడ్డి నమ్మకాలతో చాలామంది ఉండిపోయిన వారికి ఈరోజు మన జవాబు ఇదే. యేసు ప్రభు దగ్గరికి నువ్వెందుకు రావాలి? యేసే ప్రభుని మన నోటితో మనం ఎందుకు ఒప్పుకోవాలి? యేసు ప్రభు యందు మనం ఎందుకు విశ్వసించాలి? యేసు ప్రభుని మనం ఎందుకు నమ్మాలి అంటే చెప్పండి. భక్తులు చెప్పారు, బైబిల్ చెప్పింది, మనకు పాప క్షమాపణ కలగాలి అంటే యేసు ప్రభుని యందు మనం విశ్వాసం ఉంచాలి. ఎంతవరకు మన విశ్వాసాలు వేరు. ఎప్పుడో ప్రభు దగ్గరికి రాకముందు ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి, ఎన్నో నమ్మకాలు ఉన్నాయి, అవునా, ఎన్నెన్నో. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఒకటే నమ్మకం ఏంటంటే ప్రభువును మేము విశ్వసిస్తే, ఆ ప్రభువును మేము నమ్ముకుంటే మాకు పాప క్షమాపణ కలుగుతుంది. ఏమండి, మీకు అర్థమైందా? పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన సన్నివేశం జరిగింది. ఆ సన్నివేశం ఏంటో నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. కొద్దిసేపే నేను ముగిస్తాను. యేసుక్రీస్తు వారు కపెర్నహూము అనే ఒక ప్రాంతం ఉంది. కపెర్నహూము అనే ఒక ప్రాంతము, ఒక ఊరు ఉంది. ఆ కపెర్నహూము అనే ఆ ప్రాంతానికి వెళ్ళిన యేసుక్రీస్తు వారు ఒక ఇంటిలోనికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారు. ఒక ఇంటిలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. ఇంటిలో జనం ఉన్నారు, ఇంటి బయట కూడా జనం ఉన్నారు. ఏమిటి, ఇంకా అవతల వ్యక్తులు లోపల రావడానికి కూడా ఇంకా అవకాశం వీలు లేకుండా జన సమూహము తండోపతండాలుగా, ఏమంటే భీకరమైన సైన్య సమూహముగా, భీకరమైన జన సమూహముగా ఆ యేసుప్రభు వారి చుట్టూ, ఇంటి చుట్టూ కూడా చాలామంది. ఎంతలో ఏం జరిగింది అంటే మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి సుమారుగా 6 వచనాల్లో ఉన్న ఈ సందర్భాన్ని నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా మీరు తిలకించండి, ఆలకించండి, అర్థం చేసుకోండి. కపెర్నహూములోనికి వెళ్ళిన యేసుక్రీస్తు వారు ఒక ఇంటిలోని కూర్చున్నారు, వాక్యం చెప్తున్నారు, జనం చాలామంది ఉన్నారు. ఈలోపు ఏం జరిగిందంటే ఒక వ్యక్తి పక్షవాయువు రోగముతో, ఏ రోగం? పక్షవాయు. ఆ పక్షవాయువు అనే రోగముతో చాలా రోజుల బట్టి బాధపడుతున్న సందర్భం ఉంది. ఆ పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి, లేదా ఆ పక్షవాత జబ్బుతో బాధపడుతున్న వ్యక్తిని 4 మనుషులు మంచం మీద నుండి తీసుకొని వస్తున్నారు యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు దగ్గర తీసుకొచ్చిన సందర్భంలో జాగ్రత్తగా వినండి, మీరు మనసు పెట్టండి. తీరా తీసుకొచ్చేసరికి చాలా జనం, ఎవరు కూడా వారికి చోటు ఇవ్వటం లేదు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఎవరు చోటు, స్థలం ఇవ్వటం లేదు. అప్పుడు ఏం చేశారయ్యా అంటే వీళ్ళు వినండి, చాలా జాగ్రత్తగా ఆలోచించారు ఈ 4. ఎలాగైనా సరే యేసుప్రభు దగ్గరికి, వినండి, యేసుప్రభు దగ్గరికి మేము ఈ పక్షవాయువు అనే రోగంతో బాధపడుతున్న మా సహోదరుణ్ణి ఏమండి తీసుకువెళ్తే యేసుప్రభు వారు ఒక్కరే ఆ పక్షవాయువు అనే రోగముతో బాధపడుతున్న వ్యక్తిని బాగు చేయగలడు అనే విశ్వాసము, వినండి, వారిలో ఉంది. ఏం చేయాలో దిక్కుతోచక యేసుక్రీస్తు వారు ఏ ఇంటిలో ఉన్నారో ఆ ఇంటి పైకి, వినండి, ఆ ఇంటి పైకి తీసుకెళ్ళిపోయారు ఈ యొక్క వ్యక్తిని. తీసుకెళ్ళిపోయి ఆ ఇంటి పెంకులు తీసేసి ఆ ఇంటి పెంకుల నుండి కిందకి దింపారు. జాగ్రత్తగా వినండి, ఇది ఎంత కష్టం చెప్పండి. మనం మాటల్లో చెప్పేసుకుంటాం, ఏమంటే ఏదో 2 మాటల్లో చెప్పుకొని ఏదో చాలా సులభంగా తీసుకుంటున్నాం మనం. ఒక పక్షవాయువు రోగం కలిగిన వ్యక్తిని మంచం మీద పెట్టి, మళ్ళీ ఆయన మంచం మీద మళ్ళీ మంచం పైకి ఇతర పడిపోతాడు కదా, మళ్ళీ ఆయనకి ఆ మంచానికి ఆయనకు కూర్చిన తాడు కట్టి, ఏమండి మరి ఇప్పుడు ఆ మంచానికి ఈ 4 కాళ్ళకు కూడా తాడు కట్టి,
మళ్ళీ ఆ బరువు, ఆ మంచం బరువు, ఆ మనిషి బరువు ఏంటి, ఈ నలుగురు కింద నుండి మళ్ళీ పైకి చాలా జాగ్రత్తగా ఎక్కిన తర్వాత మళ్ళీ ఆ మనిషిని కింద దించాలంటే ఆ ఇంటి పెంకులన్నీ తీయాలి. తీసిన తర్వాత మరలా అంత బరువైన మనిషిని, బరువైన మంచాన్ని చాలా జాగ్రత్తగా ఈ 4 తాళ్ళతో కింద దించాలి అంటే చెప్పండి ఎంత ప్రయాస, ఎంత కష్టం. రెండోది ఏంటంటే ఆ సందర్భంలో వాళ్ళకున్న విశ్వాసం మరింత గొప్పది. ఆ విశ్వాసం ఏం చేసిందంటే వీరిని అంతమందిలో కూడా ఆ ఆలోచన వాళ్ళకి రావడం చాలా ఆశ్చర్యం. అయితే మీరు నమ్మండి, యేసుప్రభువు వారు వాక్యం చెప్పిన తర్వాత ఆ పక్షవాయు రోగం కలిగిన వ్యక్తిని ఇలా దించుతున్న సందర్భాన్ని చూసి జాగ్రత్తగా వినండి. సహోదరులారా, వెరీ గుడ్, నేనంటే మీకు ఎంత విశ్వాసం, నేనంటే మీకు ఎంత విశ్వాసం, వెరీ గుడ్. మీ విశ్వాసానికి నేను మెచ్చుకుంటున్నాను. నా పట్ల మీకున్న విశ్వాసానికి, నమ్మకానికి నేను సంతోషపడుతున్నాను. వెరీ గుడ్. మీరు నిజంగా మా సహోదరుడు స్వస్థపరచబడాలి, మా సహోదరుడు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆయనకు మేలు జరగాలని మీకున్న తపన, మీకున్న ఆ ఆలోచన, మీకున్న ఆ తృష్ణ బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. వెరీ గుడ్. ఓకే, మీరు ఇంత శ్రమపడి, ఇంత ప్రయాసపడి, ఇంత మంచి ఆలోచన భావం కలిగి, ఇంత కష్టపడి నీ సహోదరుణ్ణి నా దగ్గరికి తీసుకొచ్చినందుకు ఏమండి వినండి, నీ సహోదరుని నేను బాగు చేస్తాను. పక్షవాయువు గల రోగంతో ఉన్న మనుషుడా లే అనలేదు యేసుక్రీస్తు వారు. మీ విశ్వాసం నాకు నచ్చింది, వెరీ గుడ్. వెంటనే ఏమన్నాడంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి పక్షవాయు గలవానితో చెప్పాను. ఏమండి, అబద్ధం ఆడుకొని చెప్పండి. పక్షవాయువు గల రోగంతో బాధపడుతున్న వ్యక్తికి ఏం కావాలి గట్టి చెప్పండి. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఏం కావాలి చెప్పండి. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి, మంచం మీద పడుతున్న వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడు, రోగంతో బాధపడుతున్నాడు, ఆయనకేం కావాలి? ముందు స్వస్థత కావాలి, ఉపశమనం కావాలి, ఆ రోగం నుండి బయటపడాలి. అవునా? కానీ యేసుక్రీస్తు వారు ఏంటి అలా చెప్పారు? ఎన్నో సంవత్సరాల బట్టి పక్షవాయువు అనే రోగంతో బాధపడుతున్న వ్యక్తిని ఏమండి వారు ఎంతో విశ్వాసంతో తీసుకొస్తే చెప్పండి, స్వస్థపరచడం మానేసి, బాగు చేయడం మానేసి యేసుప్రభువు ఏం చెప్పారు? ఆయన నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను అన్నాడు. దీన్ని బట్టి ఇప్పుడు ఏం అర్థం చెప్పండి అంటే ఏమంటే, రోగముతో ఎటువంటి రోగముతో బ్రతుకుతున్న మనిషికైనా, ఎటువంటి వ్యాధితో బ్రతుకుతున్న మనిషికైనా, ఎటువంటి మనశ్శాంతి లేక బ్రతుకుతున్న మనిషికైనా ఆ మనిషికి మొట్టమొదటిగా ఏం కావాలి అంటే పాప క్షమాపణ కావాలి. ఆయన ఎంత ధనవంతుడు కావచ్చు, ఆయన ఎంత భూస్వామి కావచ్చు, ఎటువంటి రాజకీయ నాయకుడైనా కావచ్చు, ఎటువంటి జ్ఞాని అయినా కావచ్చు, ఎటువంటి పండితుడైనా కావచ్చు, లేదంటే ఎంతటి శాస్త్రవేత్త అయినా కావచ్చు, ఎటువంటి వారికైనా, ఎంతటి వారికైనా, ఎంతటి వ్యాపారస్తులకైనా, ఎంతటి ఉద్యోగస్తులకైనా చెప్పండి, ధనవంతుల నుండి దరిద్రుల వరకు, అవునా, మొట్టమొదటి కావలసింది ఏంటంటే నోరు లేపండి, పాప క్షమాపణ కావాలి ముందు. బాగుంది కదండి. అందుకే యేసు ప్రభుని ఎందుకు విశ్వసించాలి అంటే, యేసు ప్రభుని ఎందుకు నమ్మాలి అంటే పాప క్షమాపణ కొరకు మాత్రమే ముందు నమ్మాలి ఫస్ట్ అని నేను చెప్పానా? కాదే. అపోస్తుల కార్యాలు కూడా బైబిల్ భక్తులు చెప్పారు. మార్కు సువార్తలు 2వ అధ్యాయంలో కూడా ఆ సంఘటన, ఆ సన్నివేశాన్ని మనం చూసాం. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుని మనం
అంటే మనం నమ్ముకున్నాం, ఒక అనుభవం వచ్చేసింది, మనకు ఇప్పుడు ఎంత కొంత తెలుసు. కానీ ఏమండి, మీ కుటుంబాల్లో ఉన్నవారు, ఏమండి మీ కుటుంబాల్లో ఉన్నవారికి మీరు చెప్పాలి, ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి అంటే మొట్టమొదటిగా పాప క్షమాపణ కొరకు నమ్మాలి. ఎందుకంటే ఏమండి, వైద్యులకే ఏమండి వైద్యులు ఎవరికి అవసరం అంటే రోగము కలిగిన వారికి వైద్యులు అవసరం, అవునగా చెప్పండి. అలాగే పాపపు రోగముతో ఉండిన వారికి చెప్పండి, ఆ పాపము నుండి తీసే వైద్యుడు అవసరం మనకి. ఎవరా వైద్యుడు అంటే సర్వ సృష్టికర్త, లోక రక్షకుడు, ఏంటి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, యూదా గోత్రపు సింహముగా బిరుదు నొందిన బిరుదాంకితుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మాత్రమే ప్రపంచ సర్వమానవాళి పాప పరిహారార్థం కోసం కలువరి సిలువ ఎక్కింది ఆయనే. సర్వమానవాళి పాపములను తీసివేయడానికి ఆ కలువరి సిలువ మీద బలి అయిపోయింది మన ప్రభు యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. సర్వమానవాళి పాప పరిహారార్థం కోసం తన ఎవ్వర రక్తాన్ని చిందించిన ఏకైక దైవము దేవుడు, ఏమిటి దైవత్వం కలిగిన వ్యక్తి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. సర్వమానవాళి పాప పరిహారార్థం కోసం ప్రాణాలు ఇచ్చి ప్రాణాలు కూడా తగ్గించిన దైవం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. సర్వమానవాళి పాప పరిహారార్థం కోసం సమాధైపోయి పాపములని విరిచి సమాధిని గెలిచి మరణాన్ని జయించి తిరిగి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన దైవం దేవుడు ఎవరంటే చెప్పండి, నోర్లే పండుగట్టిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. అందుకే చెప్పండి, అందుకే ఆ ప్రభుని ఈరోజు మనం రక్షకుడిగా, అభిషక్తుడిగా, దేవుడిగా, దేవుని కుమారుడిగా ఈరోజు మనమందరం నమ్ముకున్నాం. ఎందుకు నమ్మవు తల్లి, ఎందుకు నమ్మవు సోదరా యేసు ప్రభుని అంటే ఇల్లు కడతాడని, పెళ్లి చేస్తాడని, పంట పండుతుందని, వర్షం పంపిస్తాడని, ఉద్యోగం ఇస్తాడని కాదు. పాపముల నుండి మాకు ఉపశమనం కలిగించాడు, పాపము నుండి మాకు క్షమాపణ ఇచ్చాడు, పాపం నుండి మాకు విమోచన దొరికింది. మీకు అర్థమైంది నా భాష ముగింపు. లూకా సువార్తలో ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా ఏముందంటే, లూకా సువార్త 18వ అధ్యాయం అనుకుంటా, చూడండి ఒక్కసారి, అది చెప్పి ముగిస్తాను. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. మీకు తెలుసు పాత విషయం. దేవాలయానికి అంటే దేవుని ఆలయానికి వెళ్ళారు. పరిసయ్యుడు, సుంకరి. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఆ ప్యాసేజ్ ఉంటుంది. అయితే పరిసయ్యుడు మాత్రం తనలో తాను పొగుడుకొని, తనలో తాను దెప్పుకొని ప్రార్థించాడు. కానీ సుంకరి మాత్రం పరలోకం వైపు, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక గుండు కొట్టుకొనిచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించవా అని ప్రార్థించాడు. అంటే సుంకరి ప్రార్థనలో మనకేమర్థం అవుతుంది అంటే, సుంకరి ప్రార్థనలో దేవుడు మనకు నేర్పిన పాఠం ఏంటంటే, సుంకరి చేసే ప్రార్థనలో దేవుడు మనకు నేర్పిన ఒక అద్భుతమైన పాఠ్యాంశం ఏంటండి అంటే, పాప క్షమాపణ ఇచ్చే దేవుడు, పాపము నుండి విడిపించే దైవం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనకు అర్థమిచ్చింది సుంకరి చేసే ప్రార్థన. దేవా పాపినైన నన్ను కరుణించవా అన్నాడు. అంతే. పాపినని ఎందుకు ఒప్పుకున్నాడు అంటే, ఆ పాపములు ఎవరి దగ్గర ఒప్పుకోవాలో వారి దగ్గర ఒప్పుకుంటేనే మనకి చెప్పండి పాప క్షమాపణ దొరుకుతుంది. అంటే ఈ సుంకరి తన పాపములు ఎవరి దగ్గర ఒప్పుకున్నాడంటే దేవుడి దగ్గరే ఒప్పుకున్నాడు. కనుక నీతిమంతుడిగా తీర్పు తీర్చుకొని ఇంటికి సంతోషంతో ఆనందంతో సంతోషంతో వెళ్ళిపోయాడు సుంకరి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే, పాప క్షమాపణ ఇచ్చింది తీర్థయాత్రలో కాదు,
పాప క్షమాపణ ఇచ్చింది ఏంటి? చెప్పండి. మూగ బొమ్మలు కాదు. పాప క్షమాపణ ఇచ్చింది ఏమండి? ఈ పంచభూతాలు కాదు. పాప క్షమాపణ ఇచ్చింది ఏమండి? నదులు కాదు, నీళ్లు కాదు. పాప క్షమాపణ ఇచ్చింది ఏమండి? ఎవరయ్యా అంటే సృష్టికర్త, ఏమండి? దేవత దేవుడు, ప్రేమామయుడు యేసుక్రీస్తు. ఏంటి? యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే అని సుంకరి ప్రార్థనలో మనకి దేవుడు నేర్పిన పాఠం. కనుక ఏమండి, మనమైతే ప్రభువుని నమ్ముకున్నాము, కానీ ప్రభువుని నమ్ముకోలేని వారికి మీరు వెళ్ళి చెప్పవలసింది ఏంటంటే అంటే మా ప్రభు యేసుక్రీస్తు ఎందుకు నమ్ముకోవాలంటే మనకు పాప క్షమాపణ కావాలి. మనం చేసే పాపముల నుండి మనకు స్వాతంత్ర్యం కావాలి. ఇండిపెండెన్స్ డే. స్వాతంత్ర్యం లేకపోతే ఎలా? ఏంటి? ఆ పాపపు బానిసత్వపు చెరలో నుండి మనమందరం కూడా విడిపింపబడాలి. అందుకే మనకి పాప క్షమాపణ కావాలని సువార్తను ప్రకటించండి. ప్రభు దగ్గరికి ఏంటి తీసుకురండి. ఏమండి? అందుకే ప్రభునందు ఎందుకు విశ్వాసం ఉంచాలి, ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే ఇది మొదటి కారణం. ప్రార్థన చేసుకుందాం. ఏమండి? ప్రార్థన చేసుకుందాం.